చాలామంది క్యారెట్ హల్వా చేస్తారు, కానీ ఈ ఒక్క సీక్రెట్ తెలియకపోవడం వల్ల టేస్ట్ రావట్లేదు కదా. ఆ సీక్రెట్ ఏంటో నేను చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ రెసిపీ కోసం 1/2 kg క్యారెట్లను తీసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత పైన పీల్ అది నీట్గా తీసేయండి. అన్ని క్యారెట్స్కి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పీల్ తీసేసి ఒకసారి మళ్ళీ వాష్ చేసుకోండి. తర్వాత మంచిగా తురిమేసుకోండి అన్ని క్యారెట్లని. చూసారా నాకు ఎంత క్వాంటిటీ వచ్చిందో. నెక్స్ట్ ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులు వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోనే 4 to 5 స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. దాంట్లోనే ముందు రెడీగా పెట్టుకున్న నట్స్ అన్నీ వేసుకొని బాగా వేగనివ్వండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే నెయ్యిలో ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ని, అది మెల్లిమెల్లిగా యాడ్ చేసుకొని బాగా వేగనివ్వండి. క్యారెట్లో ఉన్న వాటర్ అంతా పోయేదాకా బాగా వేగనివ్వండి. మధ్యలో కావాలంటే మీరు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, పర్వాలేదు. బాగా కలుపుకుంటూ బాగా వేగనివ్వండి. క్యారెట్ హల్వా చాలా మందికి టేస్ట్ సరిగ్గా రాదు, ఎందుకంటే క్యారెట్ని సరిగ్గా వేపరు. క్యారెట్ని నెయ్యిలో బాగా వేగనివ్వాలి. అప్పుడే మనకి క్యారెట్ హల్వా టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. మీరు ట్రై చేశారో లేదో కన్ఫామ్గా కింద కమెంట్స్లో చెప్పండి. బాగా వేగిన తర్వాత దాంట్లోనే ఒక గ్లాస్ పాలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఈలోపు ఒక కప్పుతో పంచదార తీసుకొని దాంట్లోనే ఒక 3 యాలకులను పౌడర్ చేసుకొని వేసుకోండి. క్యారెట్ దగ్గర పడుతూ ఉండగానే పంచదార, యాలకుల పొడి, ముందుగా వేపి పెట్టుకున్న నట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. డైరెక్ట్గా పంచదార వేసేసుకున్నా పర్వాలేదు, వేడి మీద కరిగిపోతుంది ఫాస్ట్గా. ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా వేగనివ్వండి, పాలంతా ఇంకిపోయేదాకా. ఒక 5 నిమిషాల తర్వాత మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.